గోరుచిక్కుడుకాయలు ముందుగా మనము ఒక ఉప్పు నీళ్ళలో జాగ్రత్తగా వాష్ చేసుకొని తర్వాత కొంచెం పొడి బట్ట మీద ఆరేసుకున్న తర్వాత ఈ గోరుచిక్కుడుకాయలు ఇప్పుడు మాన్సూన్ కదండి, వర్షాకాలంలో బ్యాక్టీరియల్ స్పోర్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే బ్యాక్టీరియల్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగే కెమికల్స్ కూడా ఫర్టిలైజర్స్ కానీ ఉప్పు నీళ్ళలో నానబెట్టిన వెంటనే ఈ మైక్రోబ్స్ అన్నీ కిల్ అయిపోతాయి అన్నమాట. సో ఆ కెమికల్ కూడా కొంతవరకు ఆ సోడియం వాటర్తో క్లీన్ అవుతుంది. సో అదొక యూస్ఫుల్ టిప్ మనకి ఇక్కడ. ఈ గోరుచిక్కుడుకాయలు మనము తక్కువ చేసుకోవడానికి సిజర్ తీసుకొని, షార్ప్గా ఉన్న సిజర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఒక పావు చెంచా పసుపు, ఒక పావు చెంచా ఉప్పు వేసుకొని ఒక పావు కప్పు లేదా పావు కప్పు నీళ్లు తీసుకొని ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌలు, దానికి మూత ఉండేటట్టు చూసుకోండి, మూత పెట్టగలిగేటట్టు చూడండి. అందులో పావు కప్పు వాటర్ వేసి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఈ పావు కేజీ అండి, అది మనం దాంట్లో వేసేసుకొని మూత కనుక పెట్టగలిగితే అందులో ఉన్న న్యూట్రియంట్స్ ఏవి వేస్ట్ అవ్వకుండా స్టీమ్కి మామూలుగా మనం ఉడికించినట్టుగానే మైక్రోవేవ్లో తొందరగా ఉడికిపోతాయి. హై టెంపరేచర్లో 3 మినిట్స్ టు 4 మినిట్స్ మ్యాక్సిమం సరిపోతుందండి. లేదు అనుకుంటే ఇంకొక మినిట్ చెక్ చేసుకొని క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు 5 మినిట్స్ లోపలే ఉడుకుతుంది. అయితే మీడియం టెంపరేచర్ అయితే కనుక ఖచ్చితంగా 4 మినిట్స్ టు 5 మినిట్స్ పడుతుంది. అయితే ఇక్కడ మనకి ఫుడ్ కనుక ఎప్పుడు అది తవా మీద కానీ ఓవెన్లో కానీ మాడితే మాత్రం అది హార్మ్ఫుల్ అనమాట. మాడనంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఎక్కువ బర్న్ అయిపోయినా కూడా దాంట్లోనే న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి కాబట్టి కొంచెం మనము స్టీమ్కే ఉడికించుకోవడం వల్ల మైక్రోవేవ్ సేఫ్ బౌల్ మీద ఒక కంఫర్టబుల్ లిడ్ కనుక పెట్టుకోగలిగితే మనం అది అవాయిడ్ చేయొచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్గా హోమ్ ఫుడ్ చేసుకునే వాళ్ళకి ప్రతిరోజు వంట తినటం ఎంత తేలికో చేయటం చాలా కష్టమండి. ఎందుకంటే వంటలో మనం కొద్దిగా పసుపు వేసినా పసుపు వాసన ఎక్కువగా వస్తుంది ఎక్కువ వేస్తే. తర్వాత కొంచెం కారం ఎక్కువ పొరపాటున పడిపోయినా కారం వల్ల తినలేము. గరం మసాలా ఎక్కువ బాగోకపోయినా అది స్మెల్ వస్తుంది. అంటే మనం కూరగాయలు వాష్ చేసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకొని చాలా మైండ్ అలర్ట్గా ఉంటేనే ఆ కూర ఆ రెసిపీ టేస్టీగా కుదురుతుంది. అలా ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్, హోమ్ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళకి కిచెన్ ఎలక్ట్రానిక్స్ అనేవి చాలా చాలా అవసరం అండి. ఇప్పుడు ఈ కోవిడ్ టైం నుంచి మ్యాక్సిమం అందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న బ్లెండర్స్, నేను చాలా ఎలక్ట్రానిక్స్ గురించి చెప్తూ వచ్చానండి. అలా మనం ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అవుతే కొన్నిసార్లు మన వర్క్ ఈజీ అవుతుంది. అందులో మైక్రో ఓవెన్ కూడా ఒకటనమాట. కొద్దిగా మనకి ఎమర్జెన్సీలోనో హెల్ప్లెస్ కండిషన్లోని ఇంట్లో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మనకి హెల్ప్ దొరకనప్పుడు మైక్రో ఓవెన్ని జాగ్రత్తగా వాడుకుంటే మనకి చాలా బాగా వంట సులువవుతుంది. నేను అందుకే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపించడానికి కారణం ఏంటి అంటే ఉల్లిపాయ వేగడానికి, పచ్చిమిర్చి వేగడానికి, అలా మనం ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. చూడండి, గోరుచిక్కుడుకాయలు కనుక లేతగా ఉండి చక్కగా ఫ్రెష్‌గా ఆన్‌లైన్‌లో అయితే ఇప్పుడు చక్కగా మనకి ఇమ్మీడియేట్‌గా లేత మంచి కూరగాయలే దొరుకుతున్నాయి ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్‌లో. అలా ఉన్నప్పుడు ఆ కూరగాయలోనే టేస్ట్ చాలా బావుంటుంది. నేను రిపీటెడ్‌గా ప్రతి వీడియోలోనూ అదే చెప్తున్నానండి. ఆ వెజిటబుల్‌లో మనకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో అడిషనల్‌గా ఏ గరం మసాలాలు వేయకూడదు. ఎందుకంటే ఆ మసాలా టేస్ట్ వస్తుంది అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు. మనకి కూరగాయలో ఉన్న రుచే రావాలంటే గోరుచిక్కుడుకాయే ప్రత్యేకంగా రుచిగా ఉంటుంది, దాన్ని కరెక్ట్‌గా మనం వండుకోగలిగితే. కాకపోతే ఏంటంటే అది విడిగా ఉడికించాలంటే ఉడకాలి, వాటర్ తీయాలి, ఆ తర్వాత దాన్ని వండాలి. ఇంత 3 ప్రాసెస్ ఉంటాయి. ఇది నేనేం చేశానంటే ఇలా చక్కగా మైక్రో ఓవెన్‌లో ఒక 3, 4 మినిట్స్‌లో కుక్ అయిపోయిందండి. నాకైతే తక్కువ క్వాంటిటీ కాబట్టి 2 నిమిషాల్లోనే ఉడికినియి. ఆ తర్వాత నేను తీసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ ఎక్కువ పోయలేదు కాబట్టి డ్రైన్ కూడా చేయలేదండి. ఆ తర్వాత స్టవ్ మీద చక్కగా పాన్ పెట్టుకొని 2 చెంచాలు చక్కటి అరోమా ఇచ్చే పల్లి నూనె వేసుకున్నాను. అందులో ఈ కూరగాయలు వేసేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఈ 4 కూడా అర చెంచా చొప్పున వేసి, మీకు కొంచెం ఉప్పు కానీ, కారం కావాలి, ఎక్స్ట్రా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో అవసరం పడదు. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. ఇందులో ఒక చిట్కా ప్లే చేశాను. అది చక్కగా మనం మీడియం టెంపరేచర్ కానీ, హై టెంపరేచర్‌లో కానీ తొందరగా వేపేసుకోవచ్చు. అడుగు మాడకూడదు. ఎప్పుడూ కూడా ఈ కూరగాయలనేవి మాడితే దాని రుచి పోతుంది. దాని న్యూట్రిషన్ వాల్యూ పోతుంది. తర్వాత ఆ కర్రీ అంతా కూడా డిస్కంఫర్టబుల్‌గా ఉంటుంది తినటానికి. సో
ఇలా అన్నీ వేసి లాస్ట్‌లో పుట్నాల పొడి ఒక అరకప్పు